ఒక విమాన ప్రమాదంలో వెన్నెముక పూర్తిగా ముక్కలైపోయి కనీసం తనంతట తానుగా శ్వాస కూడా తీసుకోలేని స్థితిలో ఉన్న ఒక వ్యక్తి హాస్పిటల్ నుంచి తన కాళ్ల మీద తాను నడుచుకుంటూ వెళ్లాడంటే మనం నమ్మగలమా? వినడానికి ఏదో సినిమాలో క్లైమాక్స్ సీన్ లాగా అనిపిస్తుంది కదా. అవును, ఖచ్చితంగా. ఇక జీవితంలో నడవలేడు అని డాక్టర్లు తేల్చి చెప్పిన తర్వాత కూడా కేవలం తన ఆలోచనల శక్తితోనే ఆ అద్భుతం సృష్టించాడాయన. నిజంగా మైండ్ బ్లోయింగ్ అండి. అందుకే ఈ రోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణలో మన మెదడుకున్న అలాంటి ఒక అంతు చిక్కని శక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. ది సీక్రెట్ ఆడియో బుక్ సారాంశం నేటి మన మూలాధారం. రైట్. మన ఆలోచనలు మన వాస్తవికతను ఎలా నిర్దేశిస్తాయి అనేది ఈ బుక్ మెయిన్ పాయింట్. ఎగ్జాక్ట్లీ. మన సంతోషాన్ని, చివరికి మన భవిష్యత్తును ఆలోచనలు ఎలా మారుస్తాయి అనే విషయాలను ఇవాళ మనం లోతుగా అన్వేషించబోతున్నాం. అంటే దీని సింపుల్ గా చెప్పాలంటే ఒక పాతకాలపు రేడియోని ఊహించుకుందాం. ఓకే. మనకు కావాల్సిన పాట వినాలి అనుకున్నప్పుడు ఆ రేడియో నాబ్ను తిప్పుతూ సరైన ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేస్తాం కదా. ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ఆ పాట మనకు స్పష్టంగా వినిపిస్తుంది. అవును. వేరే ఫ్రీక్వెన్సీలో పెట్టి అరే నాకు ఇష్టమైన పాట రావడం లేదే అని కంప్లైంట్ చేస్తే ప్రయోజనం ఉండదు. కరెక్ట్. మన మెదడు కూడా సరిగ్గా ఇలాగే పనిచేస్తుందని ఈ మూలాధారాలు చెబుతున్నాయి. దీని వెనుకున్న అసలు కారణాలేంటి? అసలు ఈ మొత్తం కాన్సెప్ట్ అంతా ఆకర్షణ సిద్ధాంతం అంటే లా ఆఫ్ అట్రాక్షన్ చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక లాజిక్ ఉంది. ఏంటది? ఈ విశ్వం అనేది ఎవరి పట్ల ఎలాంటి పక్షపాతం చూపించదు. మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన స్థాయి ఏంటి అనే దానికి అస్సలు అనవసరం. అది కేవలం ఒకే ఒక భాషను అర్థం చేసుకుంటుంది. వైబ్రేషన్స్ అంటే ప్రకంపనలు, అంతేనా? అవునండి, ఖచ్చితంగా. మనం చేసే ఆలోచనలు, పలికే మాటలన్నీ ఒక రకమైన ఎనర్జీ, శక్తి రూపాలే. మనం దేని గురించైతే ఎక్కువగా ఆలోచిస్తుంటామో ఆ ఆలోచనలకు సంబంధించిన ప్రకంపనలను మనం విశ్వంలోకి పంపుతాం. దానికి ప్రతిస్పందనగా విశ్వం అదే స్థాయి ప్రకంపనలు ఉన్న వ్యక్తులను, పరిస్థితులను మన జీవితంలోకి ఆకర్షించేలా చేస్తుంది. మనం పాజిటివ్గా, ఆనందంగా ఉన్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన సంఘటనలే మనకు ఎదురవుతాయి. అదే భయంతో లేదా నెగిటివ్ ఫీలింగ్తో ఉంటే అవే మన ముందు వాలిపోతాయంటారు. 100% కరెక్ట్. అంటే మనం ఏదిస్తే అదే తిరిగి వస్తుందన్నమాట. కానీ ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉంది కదా. మన రోజువారీ జీవితంలో మనం తరచుగా ఏమనుకుంటామంటే మనకు ఏది వద్దో దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తాం. అవును, ఇది చాలా కామన్గా జరిగే మిస్టేక్. ఉదాహరణకు, నాకు ఈ ఉద్యోగం పోకూడదు, లేదంటే నాకు అనారోగ్యం రాకూడదు, లేదా నేను ఈ రోజు ట్రాఫిక్లో ఇరుక్కుపోకూడదు అని టెన్షన్ పడుతుంటాం. కానీ ఈ సోర్సెస్ చెబుతున్న దాని ప్రకారం విశ్వానికి వద్దు లేదా కాకూడదు అనే నెగిటివ్ పదాలు అసలు వినిపించవట. అదే చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే నేను ఆలస్యం కాకూడదు అని మనం గట్టిగా అనుకున్నప్పుడు ఆ కాకూడదు అనే పదాన్ని యూనివర్స్ పక్కన పెట్టేసి కేవలం ఆలస్యం అనే వైబ్రేషన్నే తీసుకుంటుందా? ఎగ్జాక్ట్గా. అందుకే మనం ఎప్పుడూ ట్రాఫిక్లో ఇరుక్కోవడమో లేదా బండి టైర్ పంక్చర్ అవ్వడమో జరుగుతుంది. దానికి బదులుగా నేను సరైన సమయానికి చేరుకుంటాను అని పాజిటివ్గా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. వావ్, ఇది వినడానికి చిన్న మార్పులాగే ఉంది కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మన దృష్టి ఎప్పుడూ మనకు ఏది కావాలో దానిమీదే ఉండాలి, కానీ ఏది వద్దో దానిమీద కాదు అనడానికి రాబర్ట్ కథ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. రాబర్ట్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మూలాధారాల్లో అతను చాలా తీవ్రమైన మానసిక క్షోభను అనుభవించాడు కదా. అవును. తను గే అని తన ప్రొఫెసర్కు ఒక ఈమెయిల్ ద్వారా చెప్పినప్పుడు ఆ ఈమెయిల్ నిండా తన బాధను, నిరాశను వెళ్లగక్కాడు. ఆఫీస్లో సహోద్యోగులు తనను ఎలా అవమానిస్తున్నారో, బయట పరిచయం లేని వాళ్లు కూడా ఎలా హేళన చేస్తున్నారో అని రాసుకొచ్చాడు. పాపం, పైగా ఒక స్టాండప్ కమిడియన్గా తన డ్రీమ్ నెరవేర్చుకోవాలనుకున్నప్పుడు కూడా ఎవ్వరూ అతని జోక్స్ విని నవ్వలేదట. అవును. నవ్వకపోగా తన పర్సనాలిటీని చూసి ఎగతాళి చేసేవారట. ఈ నిరంతర ప్రతికూలత అతన్ని ఎంతలా కుంగదీసిందంటే తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా క్రూరమైనది అనే ఒక డెసిషన్కొచ్చేశాడు. అబ్బా, ఎంత బాధాకరం. కానీ ఆ సమయంలోనే ఆ ప్రొఫెసర్ ఇచ్చిన రిప్లై రాబర్ట్ జీవితాన్ని మార్చేసింది. అవునండి. ఆ ప్రొఫెసర్ ఈమెయిల్కి బదులిస్తూ ఒక మాట అన్నాడు. రాబర్ట్, నీ ఈమెయిల్లోని ప్రతి వాక్యం నీకు ఏదీ ఇష్టం లేదు, సమాజం దేనివల్ల నిన్ను బాధ పెడుతోంది అనే విషయాల చుట్టూనే తిరుగుతోంది అన్నాడు. అంటే అతను ఆ ద్వేషం, అసంతృప్తి అనే ఫ్రీక్వెన్సీలో చిక్కుకుపోయాడు అని అర్థం చేయించాడు. కరెక్ట్. ముందు ఆ నెగటివ్ విషయాల గురించి ఆలోచించడం మానేసి, నీకు ఏం కావాలి అంటే నీకు సమాజం నుండి గౌరవం కావాలి, కమీడియన్గా సక్సెస్ కావాలి, ఆనందం కావాలి, వాటి మీద మాత్రమే నీ దృష్టి పెట్టు అని సలహా ఇస్తాడు. ఆఫీస్లో ఎవడైతే తనని తీవ్రంగా అవమానించారో వారు అకస్మాత్తుగా వేరే బ్రాంచ్కు ట్రాన్స్ఫర్ అవ్వడం, మళ్లీ స్టేజ్ ఎక్కినప్పుడు ప్రేక్షకులు అతని జోక్స్ విని నవ్వడం జరిగాయి. అవును, ఇది నిజంగా అద్భుతం. కానీ ఇక్కడే నాకు చిన్న సందేహం వస్తోంది. ఇదంతా ఏదో మ్యాజిక్ లాగా లేదా? కేవలం మనం మనసులో ఆలోచనలు మార్చుకున్నంత మాటాన బయట మనల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తుల ప్రవర్తన దానంతటదే ఎలా మారుతుంది? ఇది చాలా మందికి వచ్చే డౌటే. కానీ ఇది మ్యాజిక్ కాదండి. దీని వెనక ఒక స్పష్టమైన బిహేవియరల్ సైన్స్ దాగి ఉంది. అంటే సైంటిఫిక్ గా ప్రూవ్ అయిందా? అవును. ఇక్కడ అసలేం జరిగిందంటే, రాబర్ట్ ఎప్పుడైతే నేను బాధితుండి అనే ఆలోచనను వదిలేశాడో అతనిలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం పుట్టుకొచ్చింది. మన ఆలోచనలు మారినప్పుడు మన బాడీ లాంగ్వేజ్ మారుతుంది. ఓహో, అంటే మనం నడిచే తీరు, కళ్లలోకి చూసి మాట్లాడే విధానం అన్నీ మారిపోతాయా? ఎగ్జాక్ట్గా. సాధారణంగా ఈ ఎగతాళి చేసే వ్యక్తులు లేదా బుల్లీస్ ఎలా ఉంటారంటే, ఎవరైతే భయపడుతూ ఉంటారో వారినే టార్గెట్గా ఎంచుకుంటారు. రాబర్ట్ ఎప్పుడైతే ఆ భయాన్ని వదిలేసి తన మీద తనకు గౌరవం ఉందనే పాజిటివ్ వైబ్రేషన్లో ఉండడం మొదలుపెట్టాడో వాళ్లకక్కడ ఒక స్ట్రాంగ్ వ్యక్తి కనిపించాడు. భలే చెప్పారు. అంటే మనం లోపల నుండి బలంగా ఉన్నప్పుడు మనం బయట ప్రపంచానికిచ్చే సిగ్నల్స్ మారిపోతాయి. దానికి తగ్గట్టుగానే చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తన కూడా సర్దుకుంటుంది. కరెక్ట్. మన మైండ్ సెట్ మన బాడీ లాంగ్వేజ్ను కంట్రోల్ చేస్తుంది. ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది. సరే, ఆలోచనలు మార్చుకుంటే పరిస్థితులు మారతాయి అని తెలుసుకున్నాం. మరి ఈ మార్పును సాధించడానికి మనం ప్రాక్టికల్గా పాటించాల్సిన విధానం ఏమైనా ఉందా? ఉందండి. ఈ మూలాధారాలు ఒక అద్భుతమైన 3 దశల ప్రక్రియను సూచిస్తున్నాయి. అడగడం, నమ్మడం మరియు స్వీకరించడం. ఆస్క్, బిలీవ్, రిసీవ్. మొదటి దశ అడగడం. మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వెయిటర్ను పిలిచి నాకు ఆకలిగా ఉంది, ఏదో ఒకటి తీసుకురా అని చెప్పం కదా. అవును, చెప్పం కదా. మెనూ చూసి స్పష్టంగా ఆర్డర్ చేస్తాం. అదే వంటకం పేరు చెప్పి అందులో ఎంత కారం ఉండాలో, ఎంత ఉప్పుండాలో కూడా క్లియర్గా చెప్తాం. విశ్వానికి కూడా మనం అలాగే స్పష్టంగా చెప్పాలి అంటారు. అవును, కానీ ఇక్కడొక చిన్న ట్రిక్ ఉంది.
భవిష్యత్తులో నాకది కావాలి అని కాకుండా అది అప్పటికే మన దగ్గర ఉన్నట్లు ప్రెజెంట్ టెన్స్లో అడగాలి. అంటే నాకు కొత్త కారు కావాలి అని కాకుండా నాకు కొత్త కారు వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని ఫీల్ అవ్వాలి. ఎగ్జాక్ట్గా ఆ క్లారిటీ ఇవ్వడం అనేది లా ఆఫ్ అట్రాక్షన్లో ఫస్ట్ స్టెప్. ఇక రెండవ దశ నమ్మడం. నమ్మడమంటే ఎటువంటి డౌట్స్ పెట్టుకోకూడదా? అవునండి. మనం రెస్టారెంట్లో ఆర్డర్ ఇచ్చిన తర్వాత కిచెన్లోకి వెళ్లి వంటవాడిని ప్రశ్నించాం కదా ఎలా వండుతున్నామని. ఆర్డర్ ఇచ్చేశాం, ఇక పావు గంటలో ఆ వేడివేడి భోజనం టేబుల్ మీదకొస్తుంది అనే నమ్మకంతో కూర్చుంటాం. అవును, నిజమే. విశ్వాన్ని అడిగినప్పుడు కూడా మన కోరిక ఎప్పుడు నెరవేరుతుంది, దానికి డబ్బులు ఎక్కడి నుంచొస్తాయి అనే సందేహాలు అస్సలు పెట్టుకోకూడదు. ఇక మూడవ దశ స్వీకరించడం లేదా రిసీవ్ చేసుకోవడం. అంటే కోరుకున్నది దక్కిన తర్వాత కలిగే ఆనందాన్ని ఇప్పుడే ఫీల్ అవ్వడం. ఒక కొత్త కారు కొనాలి అనుకున్నప్పుడు ఆ కారును డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్ను ముందుగానే ఊహించుకోవాలి. కరెక్ట్. అవసరమైతే షోరూంకెళ్ళి ఆ కారును టెస్ట్ డ్రైవ్ చేసి ఆ స్టీరింగ్ పట్టుకోవాలి. అప్పుడే మన మెదడు అది వాస్తవం అని నమ్ముతుంది. ఈ అడగడం, నమ్మడం అనేది కాన్ఫిడెన్స్ లాంటి ఎమోషన్స్ వరకు బాగానే పనిచేస్తుందని ఒప్పుకుంటాను. కానీ డబ్బు లాంటి ఫిజికల్ విషయాల దగ్గరకు వచ్చేసరికి ఒక సందేహం వస్తుంది. ఏంటది? అంటే నేను నా మైండ్ సెట్ మార్చుకోవచ్చు, కానీ నా మైండ్ సెట్ దానంతటా అదే గాల్లోంచి డబ్బును ప్రింట్ చేయలేదు కదా. కరెక్ట్. ఇక్కడ మూలాధారాలు చెబుతున్నట్లుగా నా దగ్గర డబ్బు లేదు అనే లేమి భావన నుండి డబ్బు సులభంగా వస్తుంది అనే అబెండెన్స్ భావన వైపు ఎలా మారాలో చికెన్ సూప్ ఫర్ ది సోల్ బుక్ ఆథర్ జాక్ క్యాన్ఫీల్డ్ స్టోరీ చెబుతోంది కదా. అవును. జాక్ వాళ్ల నాన్నగారు ఎప్పుడు డబ్బు చెట్లకు కాయదు, జీవితం చాలా కష్టం అంటూ పెంచారు. దాంతో జాక్ మైండ్లో డబ్బు సంపాదించడం కష్టమనే ఒక నెగిటివ్ ముద్ర పడిపోయింది. అతను సంవత్సరానికి కేవలం $8,000 మాత్రమే సంపాదిస్తున్న రోజుల్లో అతని మెంటార్ ఒక పెద్ద సవాలు విసిరాడు. ఏకంగా $1,00,000 సంపాదించడాన్ని టార్గెట్గా పెట్టుకోమన్నాడు. అప్పుడు జాక్ ఒక ఫేక్ చెక్ మీద $1,00,000 అని రాసి రోజూ ఉదయం లేవగానే కనిపించేలా తన సీలింగ్పై అంటించుకున్నాడు. ఆ చెక్ను చూస్తూ ఆ డబ్బు తన దగ్గర ఉన్నట్లుగా నమ్మడం మొదలుపెట్టాడు. సరిగ్గా అప్పుడే తాను రాసిన పుస్తకాన్ని $1,000 చొప్పున 4 లక్షల కాపీలు అమ్మాలనే ఐడియా అతనికొచ్చింది. అవును. చివరికి ఆ ఏడాది అతను $92,000 సంపాదించాడు. ఆ తర్వాత ఏకంగా $1 మిలియన్ టార్గెట్ పెట్టుకుంటే సరిగ్గా $1 మిలియన్ చెక్ పబ్లిషర్ నుండి అందుకున్నాడు. ఇది నిజంగా అమేజింగ్. కానీ నాకో డౌట్. కేవలం సీలింగ్ మీద చెక్ అంటించుకుని రోజు దాన్ని చూసినంత మాత్రాన ఆకాశం నుండి డబ్బు రాలిందా? అసలు దీని వెనుకున్న సైన్స్ ఏంటి? సీలింగ్ మీదున్న చెక్ గాల్లోంచి డబ్బును సృష్టించలేదు, కానీ అది జాక్ మెదడులో ఒక అద్భుతమైన మార్పును తెచ్చింది. దీన్నే సైన్స్ పరిభాషలో రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అంటారు. షార్ట్గా ర్యాస్ అని పిలుద్దాం. ర్యాస్, ఓకే. ఇదెలా పనిచేస్తుంది? మన చుట్టూ ప్రతి క్షణం కొన్ని కోట్ల సమాచార బిందువులు తిరుగుతూ ఉంటాయి. అంటే శబ్దాలు, గాలి, వస్తువులు ఇలాంటివన్నీ. కానీ మన మెదడు వాటన్నింటినీ ప్రాసెస్ చేయలేదు కదా. అవును, చెయ్యలేదు. అందుకే ఈ ర్యాస్ అనేది ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. మనం దేని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నామో దాన్ని మాత్రమే మన మెదడుకు పంపుతుంది. ఉదాహరణకు మనం ఒక కొత్త ఎర్ర కారు కొన్నామని అనుకుందాం. అంతకుముందు ఆ కార్లు రోడ్డు మీద మనకు పెద్దగా కనిపించవు కదా. అవును, కానీ కొన్న మరుసటి రోజు నుంచే ఎటు చూసినా ఎర్రకార్లే కనిపిస్తాయి. ఆ కార్లు రాత్రికి రాత్రే కొత్తగా పుట్టుకురాలేదు, అవి అక్కడే ఉన్నాయి. కానీ మన మెదడు ఇంతకుముందు వాటిని ఫిల్టర్ చేసింది, ఇప్పుడు వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చింది. వావ్, ఈ ఎర్రకారు పోలిక భలే ఉండే. అంటే జాక్ ఆ $1,00,000 టార్గెట్ని బలంగా నమ్మినప్పుడు అప్పటి వరకు అతని కళ్ల ముందున్న అవకాశాలు ఇప్పుడు క్లియర్గా కనిపించడం మొదలుపెట్టాయన్నమాట. ఖచ్చితంగా. నమ్మకం అనేది మ్యాజిక్ చేయలేదు, అది మన మెదడును ఆపర్చునిటీస్ను గుర్తించేలా రివైజ్ చేసింది. ఆలోచనలు మనకు అవకాశాలను చూపిస్తాయి, వాటిని పట్టుకొని మనం యాక్షన్ తీసుకోవాలి. అయితే మన ఆలోచనలు బయటి ప్రపంచాన్ని ప్రభావితం చేసినట్లుగానే మన శరీరాన్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయా అనే అంశం ఇంకా ఇంట్రెస్టింగ్ కదా. అవునండి. మెడికల్ ఫీల్డ్లో మనం తరచుగా ప్లాసిబో ఎఫెక్ట్ గురించి వింటూ ఉంటాం. రోగులకు ఎలాంటి మందులేని ఖాళీ మాత్రలు ఇచ్చినా కూడా వారు రోగాల నుంచి కోలుకున్న సందర్భాలు అనేకమున్నాయి. ఇది వినడానికి వింతగా ఉంటుంది, కానీ ఇది బయోలాజికల్ ఫ్యాక్ట్ అంటారు. అవును. ఆ మందు వేసుకుంటున్నాం, తగ్గిపోతుంది అనే నమ్మకం మెదడును నమ్మించి శరీరంలో హీలింగ్ ప్రాసెస్ను స్టార్ట్ చేస్తుంది. మనం ఎపిసోడ్ మొదట్లో మాట్లాడుకున్న మోరిస్ బుద్మాన్ కథ దీనికొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కదా. ఆ విమాన ప్రమాదంలో అతను పూర్తిగా పక్షవాతానికి గురై కనీసం శ్వాస తీసుకోలేని పరిస్థితికి వెళ్లాడు. అవును, డాక్టర్లు కూడా హోప్స్ వదిలేసుకున్నారాయన పైన. కానీ మోరిస్ మనసులో ఒకటే లక్ష్యం, ఆ క్రిస్మస్ నాటికి తాను స్వయంగా నడుచుకుంటూ వెళ్ళాలి. అతను తనలో తాను దీర్ఘంగా శ్వాస తీసుకో అని నిరంతరం కమాండ్ చేసుకున్నాడు. వావ్, ఆయన పట్టుదల చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. నిజమే. ఆ పట్టుదల ఎంతలా పనిచేసిందంటే అతని మెదడు కొత్త నరాల మార్గాలను సృష్టించుకుని శ్వాస వ్యవస్థ మళ్లీ పనిచేయడం మొదలుపెట్టింది. ఆ క్రిస్మస్ నాటికి ఏ డాక్టర్లైతే అసాధ్యమన్నారో వాళ్ల కళ్ల ముందే స్వయంగా నడుచుకుంటూ ఆస్పత్రి నుండి ఇంటికి వెళ్లాడు. ఇక్కడ మూలాధారాలలో ప్రస్తావించిన ప్రముఖ హీలర్ బ్రూనో చెప్పిన ఒక మాట మనం గుర్తు చేసుకోవాలి. ప్రతి వ్యాధి నయం చేయబడుతుంది, కానీ ప్రతి వ్యక్తి కాదు అని ఆయన అంటారు. అంటే వ్యాధిని జయించే శక్తి శరీరంలో సహజంగానే ఉంటుంది, కానీ ఆ నమ్మకం ఆ వ్యక్తిలో ఉందా లేదా అన్నదే ముఖ్యం. ఎగ్జాక్ట్గా. నేటి ఆధునిక మెడికల్ సైన్స్ కూడా ఇదే చెప్తుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ మన మానసిక స్థితిపై నేరుగా ఆధారపడి ఉంటుంది. పాజిటివ్గా ఉన్నప్పుడు ఎండార్ఫిన్స్ లాంటి హీలింగ్ హార్మోన్లు రిలీజ్ అవుతాయి. అదే ఒత్తిడి, ఆందోళనతో ఉంటే కార్టిసాల్ లాంటి స్ట్రెస్ హార్మోన్లు విడుదలై రోగాన్ని పెంచుతాయి. అంతే కదా. ఒత్తిడి అనేది బయటెక్కడో లేదు, అది మన మెదడు సృష్టించుకున్న ఒక నెగిటివ్ ఆలోచన మాత్రమే. ఆ ఆలోచనే శరీరాన్ని నాశనం చేస్తుంది. శారీరక రోగాలను ఆలోచనలతో ఎలా మాన్పుకోవచ్చో తెలుసుకున్నాం. మరి మానసిక గాయాల పరిస్థితి ఏంటి? గతమిచ్చిన ఆ ట్రామాను కూడా మన ఆలోచనలతో తుడిచిపెట్టేయవచ్చా? ఖచ్చితంగా. మూలాధారాలు చెబుతున్న దాని ప్రకారం దాదాపు 80% కుటుంబాల్లో ఏదో ఒక తీవ్రమైన సమస్య లేదా గొడవలు ఉంటాయట. ఇందాక మనం మాట్లాడుకున్న జాక్ క్యాన్ఫీల్డ్ పేరెంట్స్ కూడా ఎప్పుడూ గొడవలు పడేవారట. కానీ జాక్ ఆ గతాన్ని పట్టుకుని జీవితాంతం బాధపడుతూ కూర్చోలేదు కదా. అవును. గతాన్ని క్షమించడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్.
మనకు అన్యాయం చేసిన వాళ్లను క్షమించడం అంటే వాళ్ళు చేసిన తప్పును సమర్థించడం కాదు, మన భుజాల మీద మోస్తున్న ఆ మానసిక భారాన్ని కింద దించుకోవడం. చాలా చక్కగా చెప్పారు. మనం ఆ బాధాకరమైన జ్ఞాపకాలపై దృష్టి పెట్టడం మానేస్తే మెదడు వాటి కనెక్షన్స్ను మెల్లగా తెంచేస్తుందని న్యూరోప్లాస్టిసిటీ సైన్స్ కూడా చెబుతుంది. మెదడులో న్యూరాన్స్ ఏవి కలిసి పనిచేస్తాయో అవే బలంగా కనెక్ట్ అవుతాయి. వాటిని వాడటం మానేస్తే మెదడు వాటిని డిలీట్ చేసేస్తుంది. దీంతోపాటు నేను అనే పదానికి ఉన్న అపారమైన శక్తి గురించి కూడా మాట్లాడుకోవాలి. అవును, మనం తరచుగా నేను పేదవాడిని, నేను దురదృష్టవంతుడిని అంటూ ఉంటాం. ఈ నేను అనే పదం తర్వాత మనం ఏది చేరిస్తే అది ఒక అయస్కాంతంలాగా మన జీవితంలోకొస్తుంది. కరెక్ట్. దానికి బదులుగా నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను విజేతను అని పాజిటివ్ అఫర్మేషన్స్ ఇవ్వాలి. మన జీవితం అనే పుస్తకానికి మనమే రచయితలం కదా. ఏ చాప్టర్ చదవాలి, ఏ చాప్టర్ వదిలేయాలి అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ఈ సుదీర్ఘమైన విశ్లేషణలో మనం చాలా లోతైన విషయాలను కవర్ చేశాం. విశ్వానికి స్పష్టంగా ఎలా అడగాలి, అడిగిన దాన్ని ఎలా నమ్మాలి మరియు ఎలా స్వీకరించాలి అనే సూత్రాలను నేర్చుకున్నాం. అవును, వాటితో పాటు గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతాభావం గురించి కూడా. మన దగ్గర ఉన్న చిన్న చిన్న విషయాలకు కృతజ్ఞతలు చెప్పడం ద్వారా మెదడు పాజిటివ్ విషయాల మీదే ఫోకస్ చేస్తుంది. నిజమే, మన ఆలోచనల ద్వారా మన జీవితాన్ని మార్చుకునే పవర్ మనలోనే ఉందనేది నేటి అతిపెద్ద టేకవే. ఈ మొత్తం డిస్కషన్ విన్న తర్వాత ఒక విషయం అర్థమైంది. రేపటి నుంచి పాజిటివ్గా ఆలోచించాలి అనుకోవడం ఎంత ఈజీనో దాన్ని ఆచరణలో పెట్టడం అంత కష్టం. మన చుట్టూ ఉన్న వాతావరణం ఎప్పుడూ మనల్ని నెగటివ్ లూప్లో ఉంచడానికే ట్రై చేస్తుంది. మీరు చెప్పింది అక్షరాలా నిజం. మన ఆలోచనలే ఫ్రీక్వెన్సీని సెట్ చేస్తాయని మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ మనందర్నీ తొలుస్తున్న ఒక ప్రశ్న మిగిలి ఉంది. ప్రతిరోజు మన మనసులో మెదిలే ఆ ఆలోచనలను ఎంచుకుంటున్నది నిజంగా మనమేనా? ఇది ఆలోచించాల్సిన విషయమే. అవును, లేదా ఈ సోషల్ మీడియా అల్గారిథమ్స్, సమాజం, వార్తలు మన తరపున ఆలోచనలను డిసైడ్ చేస్తున్నాయా? రేపు ఉదయం మీరు నిద్రలేచినప్పుడు మీ మెదడులోకి వచ్చే ఆ మొట్టమొదటి ఆలోచన నిజంగా మీదేనా, లేక ఎవరో మీ మెదడులోకి పంపిస్తున్నారా అని ఒకసారి ప్రశ్నించుకోండి. కరెక్ట్. మనం ఎంచుకునే ఆ మొదటి ఆలోచనే ఆ రోజుటి పాటను నిర్ణయిస్తుంది. అవును, మన భవిష్యత్తును సానుకూలంగా నిర్మించుకోవాలని ఆశిస్తూ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో